బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. అఖండ ఐశ్వర్యవతి భవ. ఇప్పుడు నవ్వుతున్నారు, ఇప్పటిదాకా తరిమారు. చక్కటి నవ్వు ఉంది, నవ్వు వెనకాల ఆనందం కూడా ఉంది, కానీ టైం అనేది పట్టించుకోకపోవడం మైనస్. ఓకే, అంటే ఒకటి టు బి హానెస్ట్ మాట్లాడుకున్న నాన్ ఫ్రంట్ ఆర్ ఫ్రంట్ బ్యాక్ కూడా వాతావరణం బాగుంటుంది, మీ అచీవ్మెంట్ మంచిది, మీ సంకల్పం బలం బాగుంటుంది. నేను ఇందాక మనసు అనుకుంటున్నా, అరే మీరు ఈ వీటి గురించి కూడా అంటే సోషల్ అవేర్నెస్ ఎందుకు చేయరు మీరని. ఎప్పుడు చూడు ఈ పుంటుకు పురాణం. ఇప్పుడు దేవాలయం ఇవాళ ఉదయం దేవాలయం కూడగొట్టారు, ఎక్కడ? మన మొయినాబాద్ దగ్గర. ఉండిలో ఉన్నటువంటి 10,000-18,000 తీసుకెళ్ళిపోయారు. దీని మీద మనం ఎందుకు చేయమనే విషయంలో క్లారిటీ ఉండదు. అసలు పలగొట్టేసి విగ్రహాల మీద ఎంతవరకు సమంజసం అంటారు? అసలు ఎవడు చెప్పాడు నీకు? అరే నా దేవత మీద వాడు చేస్తున్నప్పుడు నీ మక్కలను ఎందుకు పోయొద్దురా? నువ్వు మక్క అయింది, అసలు నీకు మక్క ఒకటే ఉంది. నా దేశం మొత్తం పుణ్యక్షేత్రమే. నా పోపు లాంటి నా వచ్చి నా మట్టిని ముట్టుకొని బొట్టు పెట్టుకున్నాడు. దట్ ఈజ్ నా దేశం అంటే. అది ఓపెన్ సీక్రెట్ మీకు కనబడుతోంది. వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు పోపు వచ్చినప్పుడు దిగి బొట్టు పెట్టుకున్నటువంటి సంస్కృతి నాది. నా దేశాన్ని నువ్వేంద్ర పెట్టుకునేది? అసలు మతం ఎక్కడిది? వాటి నీ మతం ఎక్కడిది అసలు? బిఫోర్ 1857 హూ ఆర్ యూ? 1757 హూ ఆర్ యూ? అసలు మీరు ఎవరు? వీడు మాడుతుంటే పెరియార్ మాడుతాడు. ఏది పెరియార్ గాడు వచ్చేసి కులవృత్తులు అందరికి రండి, మీరు కులాన్ని మానేయండి అంటే మరి ఏం చేసుకోవాలి అడిగారు వాళ్ళు సినిమాలో. అయ్యా ఏం చేసుకోవాలి అయ్యా మేము? మీరు ఏం చేసుకోకపోతే వాళ్ళ గడ్డం వాళ్ళు చేసుకుంటారు. బాపనోళ్ళు ఎప్పుడు చూడు బాపనోళ్ళ మీదనే పడదాం. వాళ్ళ గడ్డం అగ్రకులాలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు కటింగ్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు వండుకుంటారు. అంటే రైట్, ఓకే చేసుకుంటాం, ఓకే. మనం మేమేం పని చేయాలని అడిగారు వాళ్ళు. అడిగితే వీడియో ఉంటాడు పెరియార్ గాడు, మీరు ఇక్కడ ఏదైనా వేరే పని చేసుకోండి, పట్నం పోండేట. మరి పట్నం పోతే పట్టణంలో నీకు అంటే అగ్రకులాలు ఉండవు అక్కడ. పట్నం పోయి నీకు డైరెక్ట్ గవర్నర్కి ఇస్తారు. ఆయనకి ఏమన్నా సరే పట్టణంలో కూడా పందుకు పోయి అడుగుతాడు ఆ పాప అమాయకుడు. పట్టణంలో పందుకోకపోతే ఏం చేయాలి అంటే సింగపూర్ పోండి, మలేషియా పోండి అంటే అక్కడ పోయి లిటరీ గడగమంటావా? అక్కడ పోయి బాత్రూమ్ గడాలి వీడు పోయి. మరి రాగానే ఇండియా వాళ్ళు వచ్చారు, మంచి దళితులు వచ్చారు, లేకపోతే ఇంకోళ్ళు వచ్చారు, అందరు వచ్చారు అని చెప్పేసి మీకు ఏమైనా ఇస్తారా? ఎక్కడున్నారా మీరు? అంటే మనిషిని చైతన్యపరచాలా, మనిషిని ఉద్రేకం చేయాలా? సినిమాలు ఏం చూపిస్తున్నావు? నా మీదకి వచ్చావంటే నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు నీ దగ్గర వస్తువు లాక్కో అంటే ఎప్పుడు వస్తాను నేను? నీ దగ్గర లాక్కో అంటే ఏముంటుంది నీ దగ్గర? ఏముండాలి దొంగతనానికి వస్తే? నీ బంగారము, నీ డబ్బు దోచుకోవాలి, అంతేగా? నువ్వు బ్రిటిష్ వాడు వచ్చి ఎందుకు వచ్చి దోచుకున్నాడు అంటే వానికంటే విలువైన నా దగ్గర ఉంది కాబట్టి కదా. అరే నువ్వు క్రిస్టియన్ అంటాడు, నువ్వు అదే నీ బతుకదే. ఒకరిని దోచుకునే పద్ధతి నీది. అమెరికాను దోచుకున్నావు, ఇండియాను దోచుకున్నావు, చైనాను దోచుకున్నావు, అందరు దోచుకున్నావు నువ్వు. నీ బతుకంతే. మరి ఎట్లోనే ఇప్పుడు నువ్వు నీ దేశం కుచించుకు నాశనం అవుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని మనం చెప్పడానికి ధైర్యం వరకు ఎందుకు లేదు? ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? ఖచ్చితంగా చెప్పగలుగుతా నేను. నువ్వు మక్కా నుంచి మొదలు పెడితే ఎక్కడి నుంచి ఉంటున్నావు? నువ్వు నా తిరుమల దేవస్థానం గురించి మాట్లాడేటువంటి అధికారం నీకు ఎక్కడిదిరా? ఇప్పుడు మక్కాలో పోవడానికి మాత్రం మన పర్మిషన్ లేదు. ఎందుకు? మీకు ఒకసారి విజితారెడ్డి అని పెట్టి వీసా పెట్టండి, మీరు చూస్తా రిజెక్టెడ్ వీసా మీది. వై? ఓన్లీ ముస్లిమ్స్ కెన్ అలౌడ్ టు ద మక్కా. వాట్ ద రీజన్? But at the same time, we are must be allowed to Tirumala Devasthanam to any caste, any. అంటే ఇక్కడ తప్పు ఎవరిది అంటారు? అన్నిటికీ పర్మిషన్ హిందువులదే, మనదే. మనం ఎక్స్క్యూజ్ చేసుకోవడం వల్లనే ఇక్కడ ఏంటంటే అన్టచబిలిటీ ఇస్ క్రైమ్. ఐ యాక్సెప్ట్ దట్. సో అంబేద్కర్ నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ డూ యూ నో దట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్? ఈజ్ నాట్ అంబేద్కర్ ఇస్ నాట్ ఒరిజినల్ నేమ్ ఆఫ్ ది అంబేద్కర్. ఇస్ అ భీమ్ రావ్. ఇస్ ఓన్లీ భీమ్ రావ్. ఇస్ నాట్ అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్. అంబేద్కర్ ఇస్ అ బ్రాహ్మణ్. So many people have no idea Ambedkar is a Brahmin person adopted to the Bhim Rao. Go and search in the internet. ఎవరు చెప్పాడు మీకు అంబేద్కర్ బాపనోడు నిన్ను అవధానం తీసుకున్నాడు? జస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్. కాన్స్టిట్యూషన్లో బ్రాహ్మణ వేదము, బ్రాహ్మణ వర్తి పక్షపాతం ఎక్కువ ఉంది, అగ్రకులం అని చెప్పారు కదా, యాక్సెప్టెడ్. ఒక పిచ్చ సన్యాసులకు ఒక విషయం చెప్తాను నేను. ఎప్పుడైతే బ్రాహ్మణ బలం బాగా ఉన్నప్పుడు, అగ్రకులాల బలం బాగున్నప్పుడు, అప్పుడున్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, సుందరరామయ్య గారు, జాకీర్ గారు అండ్ మనకి నంబియార్ గారు, దాంట్లో 15 మంది కమిటీలో 7 బ్రాహ్మణ్స్, 2 ముస్లిమ్స్, 4 క్రిస్టియన్స్, ఇతర వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మొదటి మేటి ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారుగా. ఈ బ్రాహ్మణులందరూ కనుక ఎవరిని ఈయన చేశారు అనుకుంటున్నారు? ఈయనని చైర్మన్గా అయ్యర్ గారు చేశారు. అయ్యర్ ఇస్ ఏ గివెన్, నేను ఇతను నిలబెడుతున్నా, నేను కమిటీకి చైర్మన్గా అని చెప్పినప్పుడు, నేను ఆ బ్రాహ్మణ్ నిలబెట్టకపోతే నీ బతికెక్కడా?
ఈరోజు నీకు అంబేద్కర్ విగ్రహం ఎక్కడిది? అప్పుడు భావజాలం బ్రాహ్మణ భక్షపాతం భావజాలం ఉన్నప్పుడు నిన్ను కనుక నిన్ను నిలబెట్టకపోతే నీ బతికి ఎక్కడ ఇప్పుడు? ఇది మీకు ఎందుకు అర్థం కాదు? సోకాళ్ళకి ఎందుకు అర్థం కాదు? నాకు అర్థం కాదు ఈ విషయంలో. యు ఆర్ ద వన్ ఆఫ్ ది డ్రాఫ్ట్ చైర్మన్, యు ఆర్ నాట్ కాన్స్టిట్యూషన్ రాసినోడు కాదు. 236 మంది నువ్వు ఒక్కడివి. దట్స్ ఇట్. అది కూడా రాజ్యాంగం రాయలే. అనేక రాజ్యాంగాలు, బ్రిటిష్ పార్లమెంట్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ అండ్ సౌత్ ఆఫ్రికా, తర్వాత వచ్చేసి మనకి ఆఫ్రికా, ఈ అందరివి తీసుకొని మనది కొంత రాశిని కల్పించాను అంతే తప్ప సొంతంగా ఎవ్వడూ రాయలేదు. మరి ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? కానీ మనకేమైనా నేను నెత్తిలో పూలు పెట్టుకోవాలా, నేను ముడి కింద చేప పెట్టుకోవాలా, లేకపోతే నేను ఎడు చేతిలో పెన్ను పెట్టుకోవాలా, కుడి చేతిలో ఒక్క పెట్టుకోవాలా, నా ₹1 కోటి ఎలా వస్తాయి, కిరణ్ శర్మ జాతకాలు ఎలా చెప్తాడు, దీని గురించి డిస్కస్సా? బట్ జస్ట్ రీడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ రీడ్ యువర్ హిస్టరీ. పెరియార్ ఒక సినిమా చెప్పగానే పెరియార్ సినిమాకు కోట్లు ఏం చెప్పి పెరియార్ నువ్వు అంటే హిందూయిజం లేదని చెప్తున్నావు. లాస్ట్కి వచ్చేసరికి గుడికి వెళ్ళొద్దు అంటాడు, పని చేసుకోవద్దు అంటాడు, కులవృత్తులు లేవద్దు అంటాడు. సో కెమెరా పని దాకా ఇక్కడ కూర్చున్నా అలా చెప్పని చెప్పి ఇప్పుడు జస్ట్ నేను చెప్పాను ఆ విషయాలను అంత చేసి చెప్పని చెప్పి చెప్పండి. సేమ్ అదే డైలాగ్ నాతో కెమెరామెన్ ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు నేను అతని కుల వృత్తి అది, అతని వృత్తి అది. మన దాని కులానికి అంట కట్టుకున్నాం. కెమెరామెన్ అందంగా చూపించగలుగుతాడు, నాకు ఆ పని రాదు. అందులో నాకు ఆన్ చేయడం రాదు. పని ఆయన ఇక్కడ వచ్చి 2 ముక్కలు మాట్లాడగలడేమో, కానీ అది ఆన్ కూడా చేయరాదు. ఎవరి పనిలో వాళ్ళు ఉంటే బెటర్ తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఇంకొకరు మాట్లాడితే కుమ్మరి అంటే మారు రూపాన్ని కలిగించని అర్థం, ఒక మరో రూపాన్ని ఇస్తానని అర్థం. ఈ పేర్లు తీసేసి నువ్వు దానికి మీనింగ్ తెలియదు, నీకు సంస్కృతం గురించి తెలియదు, సంస్కృతాన్ని మాట్లాడతావు, రాజ్యాంగం మాట్లాడతావు, అంబేద్కర్ అంటాడు, పెరియార్ అంటాడు. ఎవర్రా మీరంతా, అసలు మీరు ఎక్కడున్నదో డైలాగ్ వస్తుంది, ఒరే ఎవర్రా మీరంతా అనేది మనకు యూట్యూబ్లో నాకు అనిపిస్తుంది. ఇలా చూస్తే ఎవర్రా మీరంతా, ఎట్లా పుట్టారా మీరు అని. సో ఇవన్నీ కూడా ఇప్పుడు జనాల్లో కూడా బాగా వచ్చేసింది. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, ఇప్పుడు మా అమ్మాయి ఒకటే ఉంటుంది, శిబు అనేది చెప్తున్నాను నేను. నాన్న సరే నా ఫ్రెండ్స్ SC ST ఉన్నాను, రైట్, నో ప్రాబ్లం, ఐ నాట్ అవేర్ అయితే నాకేం వాళ్ళతో శత్రుత్వం లేదు. బట్ వాళ్ళకి 40 మార్క్స్ వస్తే సీట్ ఇచ్చారు, నాకు 94 మార్క్స్, నాకు సీట్ ఎందుకు ఇవ్వరు? ఇది నువ్వు రిజర్వేషన్ కేటగిరీ అనేది 10 ఏళ్ళు పెట్టావు, యాక్సెప్టెడ్. సరే, రెండోది వరకు టాపిక్ వచ్చింది. మీ తాతయ్య గారు ఎప్పుడన్నా ఈ మాదిగోళ్ళని లేకపోతే గిరిజనులని ఈ లంబాడీస్ని పక్కన పెట్టి విన్నారు ఎప్పుడన్నా? మీ తాతయ్య చేశాడు అట్లా ఎప్పుడన్నా? పోనీ మీ తాతయ్య గారు నాన్నగారు ఎప్పుడైనా చేసి ఉంటారా? మీ నాన్నగారు చెప్పుంటారా మీకు ఏమన్నా? మా తాతయ్య చెప్పలే మాకు. మా తాతయ్య నాకు ఇటువంటివి అంటరాంతరం అట్లా మాకేం కనబడలేదంటే ఆల్మోస్ట్ ఒక 70 years అయితే నాకు కనపడలే. అంటే బ్రిటిష్ వాడు పోతు పెట్టిన పుల్లే తప్ప మనకంత లేనప్పుడు ఎందుకు వచ్చింది ఇది? నీ గురించి తెలుసుకోకుండా నువ్వు జ్ఞానవంతుడు అంటావు. మళ్ళీ ఏమంటే నేను జ్ఞానవంతుడిని, ఐ హ్యావ్ ఎ నాన్, బట్ యాజ్ ఎ బ్రాహ్మణ్, యాజ్ ఎ ప్రీస్ట్, I know the sense of humor, I have a knowledge about history, I have a knowledge of the, నేను సైంటిస్ట్ కూడా నేను ఆలోచించగలుగుతాను, నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. నేను మీరు అనుకుంటున్నట్టుగా సునీతా విలియమ్స్ గురించి చెప్పాను మీకు ఒకసారి మన ఛానల్. ఇప్పటికీ ఆమె రాలేదు, బట్ ఆ ఆరోగ్యం 40% ఆవిడకి అనారోగ్యం ఉంది ఇప్పుడు. నేను రోజు చూస్తా, ఏంటి దేవుడు దండం పెట్టుకుంటా, స్వామి తొందరగా అమ్మాయి మంచి క్షేమంగా రావాలి, వస్తుందని చెప్పారు కదా, ఖచ్చితంగా వస్తుంది అమ్మాయి. బట్ ఇంకెన్ని నెలలు వస్తుంది? డిసెంబర్ అన్నాడు, ఇప్పుడు ఫిబ్రవరి అంటున్నాడు. తర్వాత వాళ్ళకి ఏం లేదు. నువ్వు కూడా పంపిస్తే తినేది వాళ్ళు ఏం లేదు. విలియమ్సన్కి అక్కడ ప్రాబ్లం అవుతుంది, మగవాడి ప్రాబ్లం. ఆడపిల్లకి బాగుంది ఇప్పుడు, అక్కడ మగవాడు బరాబర్ పడుతున్నాడు అక్కడ మోషన్ ఆడేవాడికి. మరి మీదే సైన్స్ ఇది సైన్స్ సార్, మీది మనిషిని చంపేది. మరి నా సైన్స్ ఎక్కడున్నా బతికించగలిగేది నా శాస్త్రం, అది నా సనాతన ధర్మం. దీని విషయాన్ని వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరితో మనం మాట్లాడదాం చెప్పండి? ఎవరు ఇస్తారు? సోకాళ్ళు ఎవరు? హిందూ ధర్మం అంటే ఏంటి? ఎవ్వడు చూడు సనాతన ధర్మం గురించి పక్కన పెట్టి నా గురించి చెడ్డగా మాట్లాడవాలి. ఇంకా సనాతన ధర్మంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మలు, నన్నెందుకు చెడ్డగా చూపిస్తావు నువ్వు? ఎస్, ఐ ఫీల్ ఐఎమ్ ఎ బ్రాహ్మణ్, ఎస్ ఆఫ్ కోర్స్, ఎస్ ఆఫ్ ఐఎమ్ ప్రౌడ్ ఏ బ్రాహ్మణ్, ఎస్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ ప్రౌడ్ ఏ ఆస్ట్రాలజర్, ఐ ప్రౌడ్ ఏ ప్రీస్ట్, నో ప్రాబ్లం, నో డౌట్ అబౌట్ ఇట్. నేను ధైర్యం చెప్పుకోగలుగుతాను ఎనీ స్టేజ్. 100 మంది తుర్కోళ్ళు చెప్పగలుగుతా, 100 మంది క్రిస్టియన్లు చెప్పగలుగుతా, 100 మంది మాల్గలు చెప్తా, 100 మంది మాదిగల్లో చెప్తా. నేను ఐ నెవర్ ఫీల్ అబౌట్ దట్. బట్ నా మడి ఆచారం నా సొంతం. ఇప్పుడు నువ్వు నాన్ వెజ్ తింటావు, నేను తినను, దట్ ఈస్ మై, నా ఇష్టం అది. ఇప్పుడు నీకు ఒక ఫ్రేమ్ మీకు నచ్చుతుంది, ఒక అగరబత్తి, అది మీ ఇష్టం. ఒక అగరబత్తి తలనొప్పి వేస్తుంది, ఇరిటేటింగ్ ఉంది స్వామి ప్లీజ్ ఐ డోంట్ వాంట్ టు తీసేయండి. ఇప్పుడు ఏసీ లేదు, ఏసీ ఉంటే కొంచెం పడదు. కానీ ఎందుకంటే నేను అట్లే ఏసీ వేసుకొని నువ్వు ఇప్పుడు కూర్చోవాలంటే దట్ ఈస్ నాట్ రైట్ వే, దట్ ఈస్ నా కామన్ సెన్స్. నాకు ఉండేటువంటి అధికారం నాకు ఉంటుంది. దానిలో వచ్చేసి నువ్వు బాపు నోటి చేశాడు, బాగా చేశాడు, ఈ యూట్యూబ్లలో వచ్చినటువంటి విషయాలు చూసినప్పుడు నాకు ప్రతిదానికి ఆన్సర్ ఇస్తా. ఎస్, ఐఎమ్ కిరణ్ శర్మ, యాజ్ ఎ ప్రీస్ట్, యాజ్ ఎ బ్రాహ్మణ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ యాజ్ ఎ బ్రాహ్మణ్. మీకేంట్రా ప్రాబ్లం? ప్రతిదానికి కౌంటర్ ఇస్తాను నేను. బట్ నథింగ్ బట్ సో మెనీ పీపుల్ కెన్ థింక్ లైక్ మీ ఝాన్సీ లాంటి వాళ్ళు కానీ మీరు కానీ రాడికల్ కిరణ్ శర్మ అంటారు నన్ను, ద రాడికల్ ఆస్ట్రాలజర్, ద నక్సలైట్ ఆఫ్ పూజారి. ద పూజారి ద నక్సలైట్. Of course, I can accept that title. No, I never
అఫ్రేడ్ అబౌట్ దట్ ఇట్. నాలాంటి వాళ్ళు అని ఉంటారేమో, నేనైతే ఎప్పుడు అనలేదు. సో మెనీ పీపుల్ అంటారు నన్ను, నాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఝాన్సీ గారు అదే ఉంది మనసులో, వీడోడరా రాగానే నన్ను చేసుకున్నాడు, నన్ను మన చంపుతున్నాడు వీడు, ఎవరిని ఇంతవరకు లేదు, ఫస్ట్ టైం వీడన్నా నన్ను అంటే స్టేట్ అవే ఉంటాను నేను, మనసులో కల్మషం పెట్టుకొని సెకండ్ టైం పోయించినప్పుడు అలాగమ్మా ఇప్పుడే వస్తున్నా అని చెప్పేసి మిమ్మల్ని వెయిట్ చేపిస్తే, ఒక గెస్ట్ ప్లేస్ మిమ్మల్ని వెయిట్ చేపిస్తే అది పౌరుషం కాదు. వచ్చినావా 2 ముక్కలు టక్కటగా అనేసావా, సెకండ్ టైం వస్తే ఓకే రైట్, లేదు రైట్, నో ప్రాబ్లం, టేక్ ఇట్ ఈజీ. ఏదో పాటలాగా ప్రేమదేశ సినిమా పాటలాగా అంటే సినిమా చూస్తారు గురుగారు, అయినా అటు నా కూతురుతో కలిసి సినిమా చూడ నేను చూస్తాను, టేక్ ఇట్ ఈజీ పాలసిన సినిమా ఉంటుంది, మా అప్పుడు మంచి బ్రహ్మాండ పాట అది ప్రేమదేశం సినిమాలో. సో టేక్ ఇట్ ఈజీ పాలసిన, అది కూడా ఆ క్షణమే కోపం అయిపోయిందా, రైట్ ఓకే. కానీ జనాలు అలాంటివి వినడానికి ఇష్టపడుతున్నారు కదా, మనం చూపించినట్టు వింటున్నారు వాళ్ళు. నువ్వు అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 తీసావు అంటే, స్మగ్లర్ దొంగతనం చేసిన వాడిని హీరో చూపించావంటే నువ్వు చూస్తున్నావు కూడా చేశారు వాళ్ళు, నువ్వు తీసావు కూడా చూస్తున్నారు, ఇంకేం గతి లేదు అక్కడ. మరి వాడికి వినోదం కావాలి, వినోదం చూపిస్తున్నావు అని అంటే సింపుల్ లాజిక్. మనకి వాడు నక్కిరణ వాడి పేరు ఉండే కదా, దొంగ చంద్రనాథ్ దొంగ చేసేవాడు, అడవులలో దొంగ చేసేవాడు కదా, వీరప్పన్, దాన్ని కూడా సినిమా చూపించారు కన్నడ వాళ్ళు, దే ఆర్ ఫీల్ హ్యాపీ, ఎంజాయ్ చేశారు, 100 కోట్లు వచ్చినాయి వాడికి వీరప్పన్ సినిమాకి. అంటే ఎవరైనా నువ్వు సినిమాలో మంచివాడు చూపిస్తున్నావు. అది అంతకుముందు వినడం మీకు చిన్నప్పుడు మీరు లేనప్పుడు అనుకుంటా, ఒక సినిమా వచ్చేది బూత్ సినిమా, వాడు ఆ హీరో మొత్తం బూత్ సినిమాలు తీసేవాడు, దాన్ని నిజంగా చెప్పాలంటే దాని బూత్ ఉండకపోయేది, కానీ వాడి చేష్టలు వాడి మాట అంతా అలా అసభ్యంగా ఉండేవి. అది వాడు కన్నడ హీరోనే సంథింగ్ అనుకుంటా అది ఒకప్పుడు. అసలు వాడి సినిమా వస్తే అసలు ఒక రేంజ్లో రష్ ఉండేది, ఏమిట్రా అని చెప్పేసి మేము వెళ్తే అంత బూత్ సినిమా అది. అంటే ఒక రకంగా టోటల్గా బూత్ సినిమానే అది, కానీ బూత్ ఏముండదు కనబడదు మనకి. ప్రతి ఈవెన్ తో ఆడపిల్ల బయట కూడా దారదు మళ్ళీ, మరి ఎలా బూత్ సినిమా అంటారు, అంత వాడి యొక్క ప్రవర్తన అసభ్యంగా ఉంటుంది, వాడి అసభ్యంగా ఉంటుంది. ఒక కిటికీ అద్దంలో చూస్తాడు, ఆడది ఎట్లా ఉంటుంది, స్నానం చేసేటప్పుడు చూస్తుంటుంది, కానీ అక్కడ చూపాడు వాడేమి, నీళ్ళు పడుతుంటే అంతే, అమ్మాయి నడుము నీళ్ళు పడతాయి అంతే, అదే చూపిస్తాడు. దీంట్లో మనం ఇంకేదో ఉందని చెప్పేసి చూస్తుంటారు దాన్ని. అప్పట్లో అది 1985-86లో వచ్చేటువంటిది సినిమాలు అలా ఉండేవి. ఇప్పుడు హీరోయినే టోటల్గా న్యూడ్గా చూపే రెడీగా ఉన్నారు. దాని న్యూడ్ ఒక సినిమా పాప మందంతే అనుకుంటా, ఒక ఆవిడ పెద్ద ఆవిడ చెప్పింది, ఏమిటి ఆడపిల్లలు ఇవన్నీ చూపించుకునేటువంటి స్థానం ఎక్కడొచ్చింది అని చెప్పేసి. నేను మన ఒక ఛానల్లో చేశాను, ఆస్ట్రో కల్చర్కి చేశాను, బేబీ బంప్స్, అదేంటి వెటర్నిటీ షూట్ అట, మెటర్నిటీ షూట్ నథింగ్ బట్ కరెక్ట్ వెటర్నిటీ షూట్ అనుకోండి, ఎందుకంటే పశువు బహిరంగానే కంటది, అది పశువు బహిరంగానే కంటది. ఈ మెటర్నిటీ షూట్ అలాగే అయిపోయింది. ఎవడైనా ఆలోచించండి, ఒక నాభి ప్రదర్శన అనేది పుట్టినప్పుడు తండ్రి కూతురు నాభి చూస్తాడు, ఎందుకంటే శుభ్రం చేయాలి తల్లిని ఉడుకోలు కాబట్టి తల్లి ఎత్తుకుంటాడు, తర్వాత భర్త మాత్రమే చూడాలి. రసయోగ సంగర్వే నశ్యంతే నా భార్యనా పతిం సహా దృశ్యతి నాభీనా ప్రదర్శయతి, భర్త మాత్రం చేయాలి. ఇది సూత్రం, కామసూత్రంలో చెప్పినటువంటి సూత్రం ఇది. దీని వదిలిపెట్టి నువ్వు బేబంస్ నుండి పాటలలో నాభి చూపిస్తున్నావు, మెటర్నిటీ దాంట్లో నాభిని చూపిస్తున్నావు, ఎవరిని చూపిస్తున్నావు? దిష్టి తగిల పిల్లానికి రాదు, ఆటిజం రాదు. ఇప్పుడు దట్ ఇస్ కాల్డ్ నథింగ్ బట్ ఆటిజమే కదా అది. ఈ ఆటిజంని మీరు కొనుక్కు తెచ్చుకోవట్లే ఆడవాళ్ళు, కానీ ఎవరు చెప్తే వింటారు దాన్ని? నేను స్ట్రైట్ అవే చెప్పాను. సో మెనీ పీపుల్ అప్రిషియేట్, గురుగారు ఇంత ధైర్యంగా చెప్పేసి, భయం ఏంటి దాంట్లో నాకు? అరే ఆ గర్భాన్ని పొద్దుకు చూపివద్దురా, అది దాచుకునేది, అది గర్భాన్ని దాచుకునేది, నిండుగా చీర కట్టి దాచుకునేది గర్భం. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టేసి ఇట్లా పెట్టి ఇలా పెట్టి ఆ పుట్టే వాడికి ఆటిజం రాక ఇంకేం వస్తుంది వాడికి? బిఫోర్ వెడ్డింగ్ షూట్ అంటాడు, అసలు నువ్వు చేసుకుంటావో తెలియదు నీకు, పెళ్లి పీటల మీద తాళి కట్టేంత వరకు తెలియదు నీ మొగుడా కాదనే విషయం. దాంతో వాడిని ముద్దులు పెట్టుకుంటేవి, హద్దులు దాటితేవి, ప్రేమ షూటింగ్ లాంటివి అన్ని పెట్టుకుని అంత మొత్తం వీడియోలు బయటకు వచ్చిన తర్వాత దాన్ని యూట్యూబ్లో పెడితేవి. రేపొద్దున నీ పెళ్లి పెటాకులు అయిపోయింది సపోజ్ అనుకుందాం, అదేంటి సార్ అలా అంటారు మీరు? మంచి జనాలు కోరుకుందాం అంటే అలాంటివి జరుగుతున్నాయి కదా ప్రస్తుతం. బట్ ఐ హ్యావ్ ఎ ప్రూఫ్, 74% nowadays in తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఆంధ్ర గవర్నమెంట్లో, ద కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కోర్ట్ ఆఫ్ తెలంగాణ, 74.3% ఇన్ ఆంధ్రప్రదేశ్లో మీకు డైవర్స్ కేసులు ఉన్నాయి, 78.9% కేసెస్ ఇన్ తెలంగాణ హైకోర్టులో ఉన్నాయి. గో అండ్ సర్చ్ ద మిస్టర్ గవాయ్, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్, హీ సెండ్ ద ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్ అన్ని ఛానల్లో ఉంది. ఇప్పుడు అది నేను ఓపెన్ చెప్తాను కదా, మనకి గవాయ్ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి విషయాలు మీ ఇంటర్నెట్లోనే చూడండి ఒకసారి. ప్రతి స్టేట్కి ఇచ్చాడు పర్సెంటేజ్ ఎంత ఉందనేది. 386 కోట్ల కేసులు ఉన్నాయి ఇప్పుడు టోటల్గా. ఇది మొత్తం కేసులు ఇవ్వడానికి 120 సంవత్సరాలు పడుతుంది. చెప్పండి ఇవన్నీ కేసు అవడానికి. దాంట్లో 28.3 కేసెస్ ఓన్లీ డైవర్స్ కేసెస్ ఉన్నాయి త్రూఅవుట్ వరల్డ్, త్రూఅవుట్ ఇండియా. ఇప్పుడు చెప్పండి ఎప్పుడు అవుతుంది? మ్యూచువల్ కన్సెంట్ అని, డైవర్స్ అని, 494 కేసు అని, 493 అని. బట్ బికాజ్ ఐఎమ్ ఎల్ఎల్బి చదువుకున్నాను నేను కూడా, బట్ ఆ కేసు నాకు కూడా ఐడియా ఉంటుంది. 494 బై ఏ కేసు పెడితే గౌరవం ఇంకా. అది ఇప్పుడు చదివినంత మాత్రాన మీరు ఇప్పుడు ఆ వృత్తిలో లేరు కాబట్టి దానిపైన ధ్యాస పెట్టాలని లేదు కదా, ఎందుకు ఇంత నాలెడ్జ్ అంతా మీరు పెట్టుకున్నారు మైండ్ లో? దానికి సంబంధించి ఒకటి ఏంటంటే సనాతన ధర్మం,
నా ధర్మం కోసం మనం మాట్లాడగలిగేటువంటి అవకాశం ఎవరైనా ఇస్తే మాట్లాడదాం. లేదు నేనే ఒక ఛానల్ పెట్టిద్దాం, నో ప్రాబ్లం. నా ఫేస్బుక్ నాకు ఉంది, నా ఇన్స్టాగ్రామ్ నాకు ఉంది, ఇన్స్టా పేజ్ నాకు ఉంది. సో యూ కెన్ స్పీక్. ఎంతో మందికి మనం ఎందుకు ఒక 10 మంది అన్న మారిపోతారా, వినకపోతారా, తెలియకపోతుందా అన్నటువంటి ఒక ధ్యాస నాకు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు కదా, అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు కూడా తప్పుద్రోవ పట్టినట్టుగానే ఉన్నాయని చెప్పి, ఎక్కడ జరిగిందంటారు లోపం? అసలు ఏంటి మార్పులు ఎందుకు జరిగాయంటారు? మనము చేసినటువంటి ప్రారబ్ధ కర్మ. సనాతన ధర్మంలో ప్రతి ఒక్కళ్ళు నా వాళ్ళు అనుకునేటువంటి ప్రారబ్ధ కర్మనే. ఇప్పుడు మీకు నిజం తెలుసో తెలియదమ్మా, నేను ఓపెన్ చెప్తున్నా. నేను ముస్లిమ్స్ గ్యారెంటీగా రేపు జనవరి 1 రోజున 31 ఇవాళ నైట్ ఎవరన్నా 31 రోజు డిసెంబర్ నైట్ ముస్లిమ్స్ బయటకు వచ్చి మందు కూడా మీరు చూడగలుగుతారా? రారా? మ్యాక్సిమం వస్తే ఒక 5% కూడా రారు వాళ్ళు. వాడంతా దేనిలో ఉంటాడు? వాడు తయారు చేస్తుంటాడు. ఎవడోడు తాగుతోడు వస్తాడు, ఓడొస్తాడు. మటన్ బిర్యానీ ఏంటి, ఆవు బిర్యానీ ఏంటి, ఎద్దు బిర్యానీ ఏంటి, పంది బిర్యానీ ఏంటి, ఇవి తయారు చేయడానికి రెడీగా ఉంటాడు వాడు అమ్మడానికి. వాడిని మరగబెట్టి దాంట్లో గోధుమలేసి, పప్పేసి, ఉప్పేసి, దాంట్లో వాడు ఇంకోటి పోసి, దాంట్లో వాంది కూడా పోసి, దాంట్లో పోసి తయారు రెడీకి ఇస్తాడు మన హిందువులకి. ఇది తినండి మీరు, ఇది బాగుంటుంది, ఇది టేస్టీ ఫుడ్. వాంది కాక వాళ్ళమ్మ జర్దా పాన్ వేసుకొని వాళ్ళమ్మ కూడా వేస్తుంది కాదు దాంట్లో. ఇవి మనం ఎంజాయ్ చేస్తున్నాం. నథింగ్ బట్ స్విగ్గీలో మీకు తెలుసా? బట్ ఎనీ ప్రూఫ్ ఇన్ స్విగ్గీ ఇన్ ఇంకే దాంట్లో మీకు తెలుసా మంచిగా వస్తున్న విషయాన్ని? మీ దగ్గర ఉందా ప్రూఫ్? సో మెనీ ప్రూఫ్స్. నా దగ్గర కాదు, గో అండ్ సెర్చ్ ఇన్ ఇంటర్నెట్. సో సెర్చ్ ఇంటర్నెట్, ప్రూఫ్ అంటున్నారు కదా మీరు, రెడీ టు ప్రూఫ్ ఇట్, జస్ట్ రెడీ ఫర్ రైట్ నౌ. ఇది యూట్యూబ్ ఛానల్స్ మీరు చూసే ఉంటారు. ఛానల్ చూడలేని అబద్ధం ఆడొద్దు మీరు. ఇప్పుడు మన కళ్ళతో చూసినా కూడా ఒక్కొక్కసారి నిజమని నమ్మకూడదు అంటారు కదా. లైవ్ చూపించారు కదా మీకు చాలా సార్లు, అందుకే పట్టుకొని కొట్టారు. గప్చుప్పులు అమ్మే దగ్గర లైవ్ లో చూపించారు కదా. గప్చుప్పులు అమ్మేవాడు వాడు మూత విసర్జన చేసి దాంట్లో కలిపిందే వాడు పట్టుకున్నప్పుడే కదా గొడవైంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రిస్టియన్స్ ఎవరైనా గ్యారంటీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? నైట్ పూట వాడు చర్చిలో హాయిగా ప్రే చేసుకుంటారు. వాడు పాపం వాడి ధర్మాన్ని వాడు పాటిస్తున్నాడు. వాడు తుర్కోడు వాడి ధర్మాన్ని వాడు పాటిస్తున్నాడు. పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టలా. మనమే 11:59కి పనికి మాలిన కేకులు కట్ చేసి పొలోమంటే ఎగిరి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి గట్టిగా వాదించి, గట్టిగా అరిచి, బాంబులు పేల్చి, గొంతు పోగా, ఇదంటే దాని ఏమంటారమ్మా, తాగి తందనాలాడి, దాని ఏమంటారు ఏదో వస్తుందట దానికి, మర్నాడు పొద్దున లేవాడట వాడు. 11 దాకా లేవడు వాడు. కొత్త సంవత్సరం పండగ పూట లేవాల్సింది. వాడి లెక్కలు పండగ అనుకోండి. ఆ పని వాడు లేవడు. 11 ఎప్పుడు లేస్తాడు? 12, 1 గంటకి. దాని తర్వాత ఏమంటారు తలబట్టేస్తే వాడికి హ్యాంగ్ ఓవర్. దాని పేరు హ్యాంగ్ ఓవర్. అంటే వాడు 12కి లేచి మళ్ళీ 2 పెగ్గులు వేసుకొని అప్పుడు ఉల్లాసం అంటాడు. ఎప్పుడురా? సూర్యుడు ఉదయించి మధ్యాహ్నం తర్వాత నువ్వు లేచి నీకు పొద్దున అది పండగనా? అది దండగ. జనవరి 1 దండగ, ఉగాది మాత్రమే పండగ. ఈ విషయాన్ని చెప్పగలిగే లేరు. మన పిల్లలు మనమే, అమ్మా నేను బయటకు వెళ్తాను 100 రూపాయలు మనమే ఇస్తున్నాం పిల్లలకి. ఇందాకన్నా కదా, ఎవరు కారణం? మనమే కారణం. నీ కొడుకుని కూర్చో పడుకో, తొందర పడుకో అని చెప్పగలిగితే అదృష్టం మన ఎంబడి ఉంటుంది. అవి చేయలేక దురదృష్టం మన ఎంబడి తగలబడుతుంది కదా. సావాస దోషం గుణా భవంతు. నువ్వు సావాస చేసావు కాబట్టి ఇటువంటి గుణాలు వస్తున్నాయి నీకు. లేదా ఎందుకు ఇట్లాంటి గుణాలు వస్తాయి నీకు? ఎందుకు చెడిపోతావు నువ్వు? వాడు బయటికి రాడు, వీడు చర్చిలో ఉంటాడు. క్రిస్టియన్ చర్చిలో ఉంటారు, వాళ్ళు బయటికి రారు అసలుకే. వాళ్ళ ప్రే పూజ చేసుకుంటారు, పొద్దున్న వాళ్ళ ప్రే చేసుకుంటారు, పుస్తకం తీసుకుంటాడు, ఆ శిలో పెట్టుకుంటాడు, వాడిని పూజ చేసుకుంటాడు. వీడు శుభ్రంగా మటన్ చికెన్ వీడు వండుతుంటాడు, వీడి పనులు వీడు ఉంటాడు. వీడు మందు షాప్లో వీడు మందు కొట్టాడు, పాన్ షాప్లో ఉంటూ పాన్ తినాడు, సిగరెట్ తాగాడు, తురుకోడు. వాడు మాత్రం శుభ్రంగా వీళ్ళు కంపల్సరీగా తింటారు. హిందూగాడు మాత్రమే, వీడు మాత్రమే తాయి తందన ఆడుతుంటాడు, పానపురాలు తింటాడు. ఇంకో విషయం మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే, నేను మీకు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక హాస్పిటల్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న లా చెప్తాను మీకు. ఈ పాన్ వల్ల స్మోక్ చేయడం వల్ల ఉన్నటువంటి రోగులు ఎంత, జస్ట్ సెర్చ్ చేయండి. మిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు డాక్టర్ ఉంటారు అక్కడ. మీరు వెళ్ళి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎంతమంది ఉన్నారు? మోర్ దెన్ 70% అమ్మ ధూమపానం, దీని పాన్పరా తినడం వల్ల ఎక్కువ మంది ఉన్నారు. దీంట్లో సింపుల్ తీసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి. ఎంతమంది హిందువులు ఉన్నారు దరిద్రులు, ఎంతమంది తుర్కలు ఉన్నారు దరిద్రులు, ఎంతమంది క్రిస్టియన్ దరిద్రులు చూడండి. దాంట్లో దరిద్రులు ఎందుకంటున్నా? రోగం తీసుకున్నవాడు కాబట్టి. రోగం ఉన్నాడు దరిద్రుడే అంటారు. దరిద్రులు అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో 81.2% హిందువులు ఉన్నారు. 3% ముస్లిమ్స్ ఉన్నారు. 3% ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఎవరు తప్పంటారు? ఇప్పుడు గతంలో చేసుకున్న కర్మలను బట్టి కూడా ఇప్పుడు మనకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయంటారు కదా. ఇప్పుడు మనం అవి తినడం వల్లే వస్తున్నాయా, మన కర్మల వల్ల రావా? ఇవన్నీ నమ్ముతాం కదా మనం. ఒక విషయం మీకు ప్రాక్టికల్ చెప్తాను. మా అమ్మగారికి, మా పిన్నమ్మక, మా అమ్మ చెల్లెలకి, ముగ్గురికి ఈ జరదా పాన్ తినే అలవాటు ఉంది. మా అమ్మ 53 ఏళ్ళు చనిపోయింది. మా అమ్మగారు 53 చనిపోయింది. డాక్టర్ నిరిణి, బసవతారకం హాస్పిటల్లో డాక్టర్ నిరిణి గారు ఉండేవారు. నిరిణి గారు అమ్మ చనిపోయినప్పుడు చాలా బాధ వేసింది. తల్లి కదా, నాకు చాలా బాధ వేసిన తర్వాత
నేను అడిగాను డాక్టర్ గారు ఏంటి అమ్మకి ఇలా ఉందంటే, అంటే జర్దాపాన్ తినడం వల్ల ఇలా అయిందా ప్రాబ్లం అంటే, ఒకటే మాట అన్నాడు, అమ్మగారికి జర్దాపాన్ తినడం వల్ల కాదండి, మానసిక దౌర్భాగ్య స్థితి అమ్మకి ఇబ్బంది పెట్టింది, ఏదో అమ్మగారు ఆలోచన ఎక్కువ వల్ల చనిపోయారు, అమ్మగారికి క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. రైట్, అది అయిపోయింది. 67 ఇయర్స్కి మా పిన్నమ్మ చనిపోయింది. 67 ఇయర్స్కి మా పిన్నమ్మ, మా అమ్మ చెల్లెలు. సో మా ఆవిడ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే, అమ్మకేమో న్యూమరాల్గా అది విజనల్ క్యాన్సర్ అమ్మగారికి, పిన్నికేమో బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే. అది అడిగినప్పుడు కూడా ఎందుకు ఇది వచ్చిందంటే, పిన్నికి వంశపారంపర్యంగా వచ్చింది, ఆమె చనిపోయింది అన్నారు. మరి వాళ్ళకంటే సీనియర్ మా అమ్మమ్మ, ఏజ్ ఆఫ్ 94 చనిపోయింది. ఆవిడ చనిపోయి 2 ఏళ్ళు అయింది. ఆవిడ జర్దాపాన్ తింటారు. ఆవిడ కూడా సీ అలైవ్ అప్ టు 94 years 6 months. ఇప్పుడు మీరు చెప్పండి, అమ్మకి ఆలోచన వల్ల, పిన్నికి సంక్రమించింది, వ్యాధి సంక్రమించింది. మరి ఆ వ్యాధి ఎక్కడికి సావాలి? మా అమ్మమ్మకి రావాలి. అమ్మమ్మకి లేదు. అమ్మమ్మ పొద్దున స్నానం చేసి బాగా టిఫిన్ చేసి కూర్చొని చనిపోయింది, కుర్చీలో కూర్చొని చనిపోయింది. మరి ఇప్పుడు క్యాన్సర్ ఉందంట, లేనట్ట, సంక్రమించినట్ట. ఇది పూర్వ సంక్రమణటువంటి స్థితి. దాన్ని పూర్వజన్మ పాప పుణ్యాల వల్ల వీళ్ళకి ఆయుష్ అంతే ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అక్కడ యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇప్పుడు రోజు వచ్చేసి ఇంకా రోజు నేను పాందా తింటాను, రోజు నేను సీరడ తాగుతాను, రోజు మందు కొడతానంటే ఆటోమేటిక్గా అది పూర్వజన్మ పక్కలే. అత్యుత్కటై పుణ్యఫలై ఇహైవ ఫలమస్తుతే, అంటే ఇప్పుడు చేసిన కర్మకి ఇప్పుడే బాధ్యత నువ్వు. అచ్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమస్తుతే, నువ్వు ఆ పాపాన్ని పుణ్యానికి ఈ జన్మనే కారణం నీకు. అచ్యుత్కట అంటే ఎక్కువ ఓవర్ చేస్తే అంతే ఉంటుంది ఈ జన్మకి, దానికి నెక్స్ట్ జన్మకి పోస్ట్ పోన్ అవుతుంది. మంచి చేసావా ఈ జన్మలో అనుభవించు. మరి శంకరాచార్యం పురుడేళ్ళ బతికాడు కదా, ఆయనకి అనారోగ్యంతో చనిపోయాడు కదా లాస్ట్ మినిట్లో. ఎందుకు చనిపోయాడు ఆయన? వివేకానందుడు, అరవింద్ ఎలా చనిపోయారు? వీళ్ళందరూ కూడా వీళ్ళకి అలవాట్లున్నాయా? మరి భగత్ సింగ్ గారు, మిగతా వాళ్ళందరూ ఎట్లా చనిపోయారు? వాళ్ళకి ప్రారంభ కర్మనే కదా అది, దాన్ని ప్రారంభ కర్మ అనుకోవాలి. మహనీయుల యొక్క చరిత్రలో వాళ్ళు చనిపోయిన విషయాన్ని ప్రారంభ కర్మ అనుకోవాలి. గత జన్మ చేసిన పుణ్యఫలం వల్ల 30 ఏళ్ళు వచ్చి మనకి ఉద్ధరించి వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళిపోయారు. అది ప్రారంభ కర్మ, పూర్వజన్మ పుణ్యఫలం. కానీ నువ్వు ఇప్పుడు చేసిన పని అంతా కూడా పూర్వజన్మ పుణ్యఫలం అంటే ఎట్లా దానికి? అది ఓకే, నెట్ పాసిబుల్. కాబట్టి నువ్వు చేసిన కర్మకి నువ్వే బాధ్యురాలు అవుతావు. అంటే ఇవన్నీ కూడా మనం ఈ ధర్మంలో మీరు అన్నారు కదా, మనం కూర్చున్నటువంటి కొమ్మను నరుక్కునేటువంటి తప్ప ఇంకొకటి కాదు. ఈ విషయాల్ని మన ఛానల్ ద్వారా చెప్పగలిగితేనే, అంటే రేటింగ్ కోసం మనకి చెప్పట్లా, కనీసం 2 ముక్కలైతే కరెక్ట్గా వెళ్తాను విషయంలో. సార్ మీరు అనొచ్చు, సార్ శర్మ గారు మీరు వీడు చెప్పిన వాటి మేము మీకు బాండ్ అయి ఉన్నారంటే, అఫ్కోర్స్ నేను ఇప్పుడే చెప్తాను, నెట్లో చూడని చెప్తాను. నేను బాండ్ అవ్వడం ఎందుకు? వాడు పోసేది వండేది, వీడు చేసేదంతా కూడా చూడండి. ఇప్పుడు ఎక్కువగా మతం మారడానికి అవకాశం వరకు ఉంటుందని అడగండి, హిందువులకే ఉంటుంది. అసలు క్రిస్టియన్స్ వచ్చేసి హిందూ మతం మారని చెప్పడం అవసరం ఉంది? నీకెందుకురా? ఇప్పుడు నీకెందుకు అసలు నీ మతం ఎందుకు రావాలి? నేను నీ మతం రావాలి అంటే వెంటనే మళ్ళీ అంటారు దేవాలయంలో టికెట్ అంటారు, చెప్పులకు టికెట్ నానా వెళ్ళగానే. ఇది కూడా యూట్యూబ్లో చూస్తాను. వెళ్ళగానే చెప్పుల స్టాండ్కి ₹1, కొబ్బరికాయకి ₹10, దర్శనానికి ₹20, దీనికి ₹20. రే నీకు మక్కా మసీదులో వచ్చేటువంటి డబ్బుల్ని అక్రమ వ్యక్తులు, ఇంకొక సక్రమ వ్యక్తులు దానికి పోయిన డబ్బులు ఇస్తున్నారా? మరి నీకు వచ్చేవాడికి దద్యోజనం, అన్నదానం ఎవడు చేయాలరా? ఇప్పుడు అందరు అడిగే ప్రశ్న ఇది, బయటికి కనపడే ప్రశ్న ఇది. మరి లోపల వచ్చేటువంటి ప్రశ్న, నీ కోసం దేవాలయ భూములు కాపాడి దేవాలయ సంరక్షణ చేస్తూ 10 మందికి నిత్య కళ్యాణం అన్నం పెట్టేసి నిత్యము స్వామివారికి చేసే సేవలకి డబ్బులు ఓడిస్తాడరా? నీ ఇంట్లో నీ 4 పిల్లలకి అన్నం పెట్టడానికి నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు కదా. అంటే భగవంతుడు సేవకు చేసేటువంటి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి మనం? అంటే ఆయనకి మనం ₹10 ఆయనకి సమిష్టిగా మనం ఇస్తే సమిష్టిగా ఖర్చు పెట్టేటువంటి వ్యవస్థ నా ధార్మిక వ్యవస్థ. అంటే మనం బలైపోవడానికి మనం చేసుకున్న వ్యవస్థ. దీనికి మనం ఇంకా యూట్యూబ్లలో ఒత్తాసు పలకడం, గుడికి రసీదు, చెప్పుల స్టాండ్కి డబ్బులు కట్టాలి, అభిషేకానికి టికెట్ ఉంటుంది, విఐపి టికెట్ ఉంటుంది. ఇప్పుడు సామాన్య భక్తులకు ఇవ్వరు మీరు అని అడుగుతుంటారు. నాకు అది నచ్చదు, నాకు అర్థం కాలే. ఇప్పుడు 100 కోట్లు ఇచ్చేటువంటి ఒక విఐపి వచ్చినప్పుడు తగ్గడానికి దర్శనం చేయించి పంపిస్తే తప్పే ఉందా? నాకు అర్థం కాలేదు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా సమానత ఎవరు కాదన్నారు. ఈ స్పెషల్ దర్శనం అనేది అప్పుడప్పుడు పెట్టండి, తెల్లవాళ్ళు పెట్టమని చెప్పలే కదా. స్పెషల్ దర్శనం అనేది స్పెషల్ దర్శనాన్ని ఉండాలి. 1 గంట ఇచ్చాం, ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట, 3 గంటలు. మిగిలిన 16 గంటలు వాళ్ళకి ఇవ్వండి అయ్యా, మిగిలిన 13 గంటలు వాళ్ళకి ఇవ్వండి. తక్కువ వాళ్ళకి, టికెట్ లేని వాళ్ళకి సర్వదర్శనం. నేను వ్యత్యాసం చూడని చెప్పట్లేదు. వీడు బయటికి వెళితే వాడి వల్ల కంపెనీ పెడితే 1000 మందికి అన్నం పెట్టగలుగుతాడు. మరి అదే నువ్వు ఉన్నటువంటి సామాన్య భక్తుడు వచ్చేసి 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నాడా? కంపెనీ పెట్టగలుగుతాడా? నేను వ్యతిరేకించట్లేదు సుమా, నేను తక్కువ చేయట్లేదు. ఇక్కడ ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలి? మనం ఎంత ప్రియారిటీ ఇవ్వాలి? విఐపీని ఎందుకు ట్రీట్ చేయాలంటే, విఐపీ అంటే దేవాలయ వ్యవస్థకు నువ్వు అన్నదానం చేయడానికి. ఇప్పుడు పద్మావతి కళ్యాణ మండపంలో అన్నదానం జరుగుతుంది, రోజుకు దాదాపుగా 70,000 మంది అన్నం తింటారు. దానికి ఎంతమంది భక్తులు ఇస్తున్నారు? సినిమాలు చూపిస్తారు, బీదవాళ్ళు వేసే భక్తులు వేసేటువంటి డబ్బులు 80 కోట్లు అండి, గొప్పవాళ్ళు 10 కోట్లు అండి.
రే మీరు అంతా చూపిస్తున్నారు, ఒకసారి వెళ్ళి తిరుపతి దేవస్థానం వెబ్సైట్కి వెళ్ళేసి డోనర్స్ ఇచ్చేటువంటి డబ్బులను చూడండి, 1,76,000 కోట్లు ఉన్నాయి. అవి హుండీలో వచ్చే ఆదాయం చూసుకోండి, గత 15 సంవత్సరాలుగా 29.8 కోట్లు ఉంటుంది. అది ఒక సంవత్సరం వచ్చేటువంటి 1,70,000 కోట్లు ఎక్కడ, 29,000 కోట్లు ఎక్కడమ్మా? ఆలోచన లేకుండా మాట్లాడితే ఎట్లా? అంటే విఐపి దర్శనానికి ఎక్కువ పెడతారు, విఐపి ఎక్కువ మంది చెప్పట్లా. ఒక ముఖ్యమైన వ్యక్తిని ఇప్పుడు మీరు అన్నట్టు చెప్పారు, మీరు ఒక విఐపి 10 మంది మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ఇంటర్వ్యూల వల్ల విషయం 100 మందికి వెళ్ళిపోతుంది. ఆ 100 మంది మీకు అనుకూలంగా మారి 10 మందిలో మార్పు వస్తుంది. సమాజ మార్పు కోసం ఒక రకంగా మీరు కృషి చేస్తున్నారు. ఒక మంచి మాట 10 మంది చెప్పిద్దాం, ఒక మంచి వ్యక్తి చెప్పిద్దాం, దానివల్ల తనకి 10 మందికి ఉపయోగపడు. దాంట్లో ఇద్దరు మారినా మంచిదే కదా. సమాజ హితువు కోసం ఒక మనిషి విజిత అనే అమ్మాయి చేస్తున్న పని మంచిది. అమ్మాయి విలువైన సమయం, మీ సమయం విలువైనది, ఆ సమయాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంటుందిగా. తిరుమల వెళ్ళినప్పుడు 10 కిలోమీటర్ల భారతీయులు అని చెప్పారు. 10 కిలోమీటర్ల వరకు షెల్టర్ వేసిన వాళ్ళు ఎవరు? బీదవాళ్ళ. 10 కిలోమీటర్ షెల్టర్ వేసిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు? పెద్ద వాళ్ళు వేసినవి అవన్నీ కూడా, వసతులన్నీ కూడా పెద్ద వాళ్ళు మూలధనంతోనే అవి కడతారు. నీకు రోజు పెట్టేటువంటి ఇచ్చే ప్రసాదం, క్యూ లైన్లు ఇచ్చే ప్రసాదం అంతా కూడా పెద్ద వాళ్ళు ఇచ్చే ప్రసాదం. నువ్వు ఉండిలో వేసేటువంటి 1000 రూపాయలకు మంచిదే కావచ్చు, అది విలువైనదే కావచ్చు, 1,00,000 రూపాయల కంటే అది విలువైందే. కానీ నీకు ఆ క్షణంలో పెట్టే అన్నము ఇంతకన్నా విలువైంది. 24 గంటలు లైన్లో ఉన్నప్పుడు నీకు పెట్టే ప్రసాదము, అన్నము, లడ్డు ఇవ్వడము, మంచినీళ్ళు ఇవ్వడం అనేది ఎక్కువ ఉపయోగం నీకు. అది ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? మరి ఒక వ్యవస్థ అది. ఆ వ్యవస్థ కోసం పెద్ద వాళ్ళు డబ్బులు ఇస్తేనే వస్తాయి అవి. దానికి విఐపి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉండకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇవన్నీ కూడా మనము జనాలకి అర్థమేటి చెప్పగలిగితే సంస్కారవంతులు అవుతారు, లేదంటే సంస్కారహీనులుగా మారే అవకాశం. ప్రతి ఒక్కడు కూడా ఇతర కులాల మీద నింద మోపడం, ఇతర మతాన్ని నిందపోవడం అనుకుంటారు. నింద మోపడం కాదు, ఇది నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగేటువంటి వ్యవస్థ మనది. అందులోనూ మన ఐడ్రీమ్ వ్యవస్థ అటువంటి దానికి ముందుంటుందన్న భావన కూడా. నేను స్టేట్ అవే, నువ్వు ఎందుకు నీ మతంలో మనం చెప్తున్నావు నువ్వు? అంటే నీ మతంలో సమర్థులైన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్లలు చెప్పొద్దు, కానీ నీ మతంలో మగవాడు ఎవరు లేడనమాట. అందుకే హిందువులని లాగ్గెళ్తున్నారు మీరు. ఇదే అనాల్సి వస్తాను నేను. ఇంతకుమించి వేరే నాకు లేదు. నాకు మారుతున్న హిందువులు నేనంటే అనకూడదు, కానీ ట్రాన్స్జెండర్ కంటే కూడా హీనమైన వాళ్ళు వీళ్ళు. ట్రాన్స్జెండర్స్ మంచి వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ సిగ్నల్ దగ్గర నేను నియంత్రిస్తున్నారు మంచిగా, వాళ్ళు హుందాగా బతుకుతున్నారు. ఇప్పుడు ఈ మతం వారేవాడు ట్రాన్స్జెండర్ కంటే కూడా హీనమైన వాడు. వాడు కనీసం రూపలావణ్యంతో ఆడదానిలా కనబడతాడు మంచిగా, కానీ అటువంటివి కూడా కనబడవు. నువ్వు సగం గడ్డము సగము లింగధారణ వేరే ఉంటుంది నీకు. అటువంటి హీనమైన జాతికి చెందినవాడివి ఈ మతం మారేవాడు అని చెప్తాను నేను. దానికోసం ఇంకే మతం మారే అవకాశం మీకు లేదు. అనేక విషయాలు అంటే మీరు అన్నారు కదా, ఒక వికీపీడియా కాదు, సమాజాన్ని చదువుతున్నాను కాబట్టి, ఒక పురోహితుడిగా ఉన్నాను కాబట్టి, ఒక జ్యోతిష్కుడు ఉన్నాను కాబట్టి అనేక మంది సమస్యలు వింటున్నాను నేను. ఎందుకు వచ్చి మతం మాత్రం అంటే, ఒక వ్యక్తి తండ్రి వచ్చాడు, అండి మా ఆవిడ చనిపోయిందండి, నా అబ్బాయి నేను మతం మారాను కర్మ చేయను అన్నాడు అని చెప్పేసి. ఎంత బాధ అనిపించింది నాకు. ఒరే నువ్వు ఎక్కడ పుట్టావరా, ఏ మతానికి వెళ్ళావరా నువ్వు? చాలామంది అడిగే ప్రశ్న, చనిపోయిన వాళ్ళకి పిండాలు పెడితే వాళ్ళు తృప్తి పడతారా? ఇలాంటి ప్రశ్న అడుగుతారు వాళ్ళు. కొంతమంది వచ్చేసి ఇప్పుడు పిండాలైన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు బతుకుతారని మీరే అంటారు, బతకరని మీరేమంటారు, పునర్జన్మ లేదని మీరే అంటారు, ఎక్కడ బతకాలి అంటాడు. నేను ఒకటి విషయం చెప్పాను, నేను ఒరే యూట్యూబ్ ఛానల్లో ఈ విషయాలు వస్తున్నాయి కదా, ఒక ఆయన చేతిలో యూట్యూబ్ చూసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఒక ఆయన దాంట్లో అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత కింద మీరు అడుగుతారు మీరు వాల్యూ ఓటేయండి అని చెప్పాడు. ఒక ఆయన దాంట్లో నేను కనపడుతున్నాను, 3 నావే కదా అవి, 3 డిఫరెంట్ మొబైల్స్లో నేను ఎందుకు డిఫరెంట్ కనపడుతున్నాను? ఒక దగ్గర స్టార్టింగ్ కనపడితే ఒక దగ్గర ఎండింగ్ కనపడుతున్నాను. ఎందుకు కనపడుతున్నట్లు నేను? అంటే వివిధ రూపాయలు నేనే కనపడుతున్నప్పుడు పితృదేవుడు ఎందుకు కనపడరు? ఆయన 5 రూపాయలు ధరిస్తాడు. ఆయన ఆత్మ అగ్నిలో, బ్రాహ్మణులు, కాకిలో, వికములో, పిండములో 5 ప్రాణాల్లో ఉంటాడు ఆయన. ఆ క్షణానికి ఆ ప్రాణం వచ్చి వెళ్తాడు ఆయన. అంతవరకే పెట్టమంటే వీడు పెట్టాడు. ఆ తండ్రి వచ్చేసి నాకేం చేయాలండి తలబాయి పెట్టినట్టు అని చెప్పేసి చెల్లె వచ్చి అడిగింది, తల్లిదండ్రులు లేరని చెప్పి చెల్లె వచ్చి అడిగింది. వచ్చి అమ్మాయి అడిగింది నేను చేయొచ్చు అడిగితే, నేను ఎందుకు ఎవరు చెప్పారు చేయొద్దని? నిన్ను స్పష్టంగా చేయొచ్చు. ఆడపిల్ల తండ్రికి పిండ ప్రదానం కర్మ, కాస్టల్లో కూడా తండ్రిని తలకొరి పెట్టవచ్చు, పిండ మీద కర్మకాండ చేయొచ్చు. మరి ఎందుకంటే చేయొద్దనంటే ఆకస్మికంగా 12 రోజుల కర్మలో ఆ పిల్లకి ఏదైనా ఆటంకం వస్తుంది కాబట్టి. ఇంకా స్నానాలు ఉంటాయి రోజు, మృతికా స్నానం అని స్నానాలు ఉంటాయి, చాలా ఉంటాయి. అవి తప్పకుండా స్నానం చేయాలి, పిండాలు పెట్టాలి, స్నానం చేయాలి, తర్పణాలు పెట్టాలి. సో ఇన్ని ఉంటాయి కాబట్టి ఇన్నిసార్లు స్నానం చేస్తే పాపం పిల్ల జుట్టు పెద్దగా ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడంటే అంత చిన్న చుట్టూ అయిపోయినాయి, కానీ పెద్ద చుట్టూ తడిసిపోతుంది. జలుబు చేసి 2 రోజులకి అమ్మాయి జ్వరం వస్తే కర్మ మధ్యలో అయిపోతుంది కదా. అందుకని ఆడపిల్లని వద్దని చెప్పారమ్మా, లేకపోతే ఇంకోటి ఏం లేదు. తప్పకుండా ఆడవాళ్ళు చేయొచ్చు, ధర్మశాస్త్రంలో ఉంది. ఆడపిల్ల పిండ ప్రదానం చేయొచ్చు, కాష్టం కాల్చవచ్చు, శవాన్ని దానం చేయొచ్చు, కర్మకాండ 12 రోజులు కర్మ చేయొచ్చు, పిండ ప్రదానం చేయొచ్చు, నిమజ్జనం అస్థికల నిమజ్జనం చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. చేయకూడదు ఎవరు చెప్పారు? శాస్త్రంలో లేనివి మధ్యలో వచ్చి ఈ యొక్క అనామక సోకాళ్ళందరూ వచ్చేసి దీన్ని మార్చేసి మనుస్మృతిలో ఇది ఉంది,
అసలు మనుస్మృతిని చదివితేగా తెలిసే నీకు. లేనివి తీసుకొచ్చి పెట్టేసి ఏ ఒక్క దగ్గర 2-3 నొక్కలు ఇబ్బంది ఉండగానే ఇట్లా అంటే ఎట్లా? జ్యోతిష్కులు, డిఫరెంట్ జ్యోతిష్కులు, న్యూమరాలజికల్, మన దాంట్లో కూడా వచ్చాయి, శుభ్రంగా చూశాను మన దాంట్లో కూడా. 5 నెంబర్ మీ ఫోన్లో ఉందా? మీరు రేపే కోటీశ్వరులు అయిపోతారు. చెప్తున్నా నేను, 5 నెంబర్ ఉందా? కోటీశ్వరులు అయిపోతారు. నా ఫోన్లో ఉన్నాయి 2 ఫోన్లలో 2 5 ఉంది నాకు. నాకెందుకు కోట్లు రావట్లేవు? ఎక్కడ పోయినా సరే నేను సరిగ్గా గౌరవం తప్ప కోట్లు రావట్లేదు నాకు. ఎందుకు రావట్లేదు అర్థం కాదు నాకు. నీ నెంబర్లో 9 ఉందా? నువ్వు సీఎం అవుతావు. నా దాంట్లో 3 9 ఉన్నాయి. నేను సీఎం కాలేదు. ఒకటే ఉండాలేమో, మీ దగ్గర 3 ఉన్నాయి కదా. ఒకటి ఉంటే చాలు సీఎం అయిపోతావు అంటే 3 ఉంటే మరి ఎట్లా వాళ్ళు పిఎం అయిపోవాలి నేను? ఏ దాని నాకు అర్థం కాలే అంటే ఇది ఉంటుంది. ఇంకో ఆయన వచ్చేసి అంటాడు, తప్పుగా అనుకోదు, వాళ్ళ శాస్త్రమే కావచ్చు, నాకు పాండిత్యం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను మీ పేరులో విజితారెడ్డి సపోజ్, ఒక ఆయన అలాంటి ఆయన వచ్చి న్యూమరాలజిస్ట్ వచ్చి జాతకం చూశాడు సపోజ్, చూడగానే అమ్మ విజితారెడ్డి నీకు లేదు, ఇవాళ నీ కిరణ్ అవమానించాడు కాబట్టి నీకు అవమానించని తెలుసా, నీ ఆడ్ నెంబర్ ఉంది, నీ దాంట్లో జే 2 సార్లు పెట్టు, ఏ 3 సార్లు పెట్టు అంటాడు. రైట్, ఓకే, యాక్సెప్టెడ్. పాపం విజిత అమ్మాయి పాపం మంచిగా బ్రహ్మాండంగా పిలిచింది, ఒక 1000 సార్లు రాయమని రాసేసింది, బుక్ రాసింది, బాగుంది, దేవుడిదే బాగుంది. సో నాలంటాడు వచ్చాడు ఒకడు, అమ్మ మీ అమ్మమ్మ పేరేంటి? రైట్ సార్ పలానా సార్. మీ తాతమ్మ పేరేంటి అడిగాను. సో మీ తాతమ్మ పేరేంటి అది కూడా అడిగాను. సార్ మీ తాతమ్మ అప్పుడు మీకు ఇంగ్లీష్ ఉందా? లేదు సార్. ఎప్పుడు వచ్చింది అంటే 1757లో మనకి ఇంగ్లీష్ తగలబడ్డది. మనకి 17 మన దేశానికి తగలబడ్డది, అది 1751లో తగలబడ్డది మనకి. అంతకుముందు మన దగ్గర లేదు. మనకి కేవలం గ్రాంధికమైనటువంటి తెలుగు భాష, తమిళ భాష, కన్నడ భాష, ఒరిస్సా, హిందీ ఇవి మాత్రం ఉన్నాయి ఇప్పుడు మనకి. ఇవి మాత్రమే ఉన్నాయి, ఇంకా వేరే భాష మనకి లేవు. సంస్కృతం, ప్రతి చోట సంస్కృతం ఉంది. మరి ఈ భాష వదిలిపెట్టి అప్పుడు లేనప్పుడు సరే మీ తాతమ్మ పేరు సరే సపోజ్ అనుకుందాం లక్ష్మి అనుకుందాం ఆవిడ పేరు. ఇప్పుడు మనం లక్ష్మి గారిని మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పేరు LLAAA చేసి పిలవమంటే ఏం పిలుస్తారు? అక్కడ లక్ష్మి అని పిలుస్తారా? దీర్ఘాలు తీయాల్సి వస్తుందా? సాధ్యం కాదు. పోనీ మా అమ్మమ్మ వచ్చేసి లక్ష్మి అనే పేరు తెలుగు రాసింది అనుకుందాం. ఇప్పుడు ఆయన పెట్టిన ఏలు ఎక్కడ పెట్టాలి? నేను లాగ్ దీర్ఘం ఇచ్చి 2 లాలు పెట్టాలా? అయితే క్ష్మి దగ్గర WM పెట్టి క్ష్మి అని 3 ఒత్తులు పెట్టాలా? నాకు అది కావాలి ప్రూఫ్. మరి లేనప్పుడు ఎందుకు వచ్చింది ఇది? నాకు అర్థం కాలే. ఇప్పుడు ట్రిగ్నామెట్రీ ఇదేమన్నా ఈ ట్రిగ్నామెట్రీ కాదు, నేను ప్రూవ్ చేస్తాను ట్రిగ్నామెట్రీ కాదని. ఇది మ్యాథమెటికల్ అల్గరిథం కాదని నేను ప్రూవ్ చేయగలుగుతాను నేను. అంటే ఇప్పుడు నాకు గొడవ పెట్టుకోవడానికి కాదు, అంటే మనకి ఇలా జరుగుతుందంటే మనల్ని మనమే నాశనం చేసుకోవడం, ఏదో రకంగా మన పబ్బం గడుపుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్ప ఇంకోట్లేదు ఇక్కడ కూడా. కాబట్టి అట్లా అంటే మీరు అంటారు ఏమంటే సార్ న్యూమరాలజీ ఏదంటారా మరి అంటే, ఆ శాస్త్రం నేను చదువుకోలేదు కాబట్టి లేదంటున్నా నేను. అంటే నువ్వు చదువుకోకపోతే లేదంటావా? ఇక ప్రతి ఒక్కటి లేదంటావా? ఇది ఇంగ్లీష్ మీద ఆధారపడింది కాబట్టి లేదని ఖచ్చితంగా చెప్తున్నాను నేను. సంస్కృతం మీద ఆధారపడి ఉంటే, అందుకే న్యూమరాలజీ అంటే నెంబర్ వైజ్గా, నెంబర్ వైజ్ శాస్త్రం అంటే ఏమిటి? సంస్కృతంలో నెంబర్ తీసుకొని చేసావా, ఆఫ్ కోర్స్ మంచిదే ఉండొచ్చు. సంస్కృతాన్ని ఆధారం చేసుకుంటే ఉంది, ఒప్పుకుంటా. ఇంగ్లీష్ని ఆధారంగా చేసుకుంటావా? లేదుగాక లేదు, అది అబద్ధము. ఇది క్లారిటీ, సింపుల్. మీకు అర్థమైంది ఇప్పుడు. 400 ఏళ్ళ క్రితం లేదు, మరి కొత్తగా ఏం తీసుకురావడం దాన్ని? సింపుల్ లాజిక్. అర్థం కాదు. నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడకపోవడమే కరెక్ట్. అంటే మీకు తెలిసింది మీరు చెప్తున్నారు మీ వర్షన్లో, కానీ నాకు దాని గురించి తెలియదు కాబట్టి కరెక్టా కాదా అంటే నేనేం చెప్పలేను. నేను ప్రశ్న అడుగుతున్నాను, మీరు చెప్పట్లేరు. ఇప్పుడు ఇది న్యూమరాలజీ అనేది ఇంగ్లీష్ ప్రకారంగా చెప్పితే కరెక్ట్ కాదు, ఎందుకంటే శాస్త్రీయత అనేది లేదు కాబట్టి, ఇంగ్లీష్ మనకు రాలేదు కాబట్టి కాదని చెప్తున్నాను నేను. సంస్కృత ఆధారంగా తీసుకున్నారు, అది కరెక్టే అంటున్నాను నేను. లాజిక్ ఇక్కడ లాజిక్ కాదు, ఇది రియాలిటీ మాట్లాడుతున్నాను నేను. మీరు దేని తీసుకున్నా దాని బట్టి చెప్పండి నాకు. అలా అని చెప్పి ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిన ప్రతిదాన్ని మనం వదిలేసామంటే వదిలేదు కదా, చాలా రకాలుగా అనుకుంటూనే ఆచరిస్తూనే ఉన్నారు. ఎందుకు స్పష్టంగా మీరు భాష ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు దాన్ని స్వీకరించలేకపోతున్నారు? అంటే దాన్ని కావాలని అడాప్ట్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం. మనం నా భాషలో మీకు దాదాపు తెలిసినంత వరకు కొంతవరకే నాకు ఇంగ్లీష్ పదాలు ఎక్కువ ఉంటాయి. 87% 80% నేను ఖచ్చితంగా మీకు తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అడాప్ట్ తగ్గించాలి, దాన్ని మనం తగ్గించే ప్రయత్నం చేయాలి. నువ్వు విజ్ఞానాన్ని పెంచుకో, అమెరికా వెళ్ళు, లండన్ వెళ్ళు, ఇంగ్లీష్ మాట్లాడు, నేను మాట్లాడదని చెప్పట్లే. బట్ నీకై నువ్వు దాన్ని సంబోధన నీ భాషలో చేస్తే, నీ భాషలో లెక్కలు వేసుకుంటే, నీ భాషలో మాట్లాడుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు అంతదానికి ఎందుకమ్మా? ఇప్పుడు ఈ తురకలు చెప్తున్నటువంటిగా, ఈ ముస్లిం చెప్తున్నటువంటి విషయంలో మీకు భాగ్యనగర్ గురించి మాట్లాడుతున్నారు. భాగ్యనగరం గురించి ఇంతకుముందు లేదా అందరూ ఏంటంటే 400 సాల్ కా భాగ్యనగర్ అంటాడు, హైదరాబాద్ అంటాడు. ఎవడో చెప్పింది మీకు 400 సార్లు భాగ్యనగర్ అని? ఇది చాళుక్యుల నుంచి మొదలు పెడితే, చాణక్యులు మొదలు పెడితే 900 అంటే 7వ శతాబ్దం నుంచి భాగ్యనగరం ఉంది. 7వ శతాబ్దం నుంచి, మనం 20వ శతాబ్దంలో ఉన్నాం మనం. దానికి ఉదాహరణ మనకి ఖచ్చితంగా వెస్ట్ మారేడుపల్లి, జూబ్లీహిల్స్లో మనకి, బంజారాహిల్స్లో ఒకటి, ఇవన్నీ కూడా శిలాఫలకాలు ఉన్నాయి. అంటే దానికి శాసనాలు దొరికాయి మనకి. రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్, అలాగే కేతేపల్లి అనేటువంటి సూర్యాపేట కేతేపల్లి నగరం,
నల్లగొండ టౌన్లో లతీఫ్ సాబ్ గుట్ట పైన, తర్వాత మనకి మోత్కూరు దగ్గర, ఆలేరు దగ్గర శాసనాలు లభించాయి 10,000 సంవత్సరాల క్రితమే ఉందని చెప్పేసి. అమీర్పేటలో మన ధరంకరణ్ రోడ్లో 10,000 సంవత్సరాల క్రితమే భాగ్యనగర్ ఉంది. మరి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఎవరు చెప్తున్నారు? ఆర్కియాలజీ బయటపెడుతున్నాడా? వాడికి దమ్మే లేదు. అని నీకు దమ్ముంటే, ఆర్కియాలజీ దమ్ము ఉంటే అది డైరెక్ట్గా నీకు జోగులాంబ దేవాలయం మధ్యలోనే నీకు మసీదు కట్టాడు. అంతకంటే దమ్మున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ధైర్యం ఉంటే మీరు డాక్టర్ వేములవాడ గుళ్ళో ఉంది మసీదు. గుళ్ళో మసీదు ఏంట్రా? నా గుడి ముందు మసీదు ఏంటి? చచ్చిపోయిన శవం ఏంటి? జోగులాంబ దేవాలయంలో ప్రత్యక్షమైనటువంటి 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠ అమ్మవారు తెలంగాణలో ప్రశస్తమైంది. దాని మధ్యలో దేవాలయం మధ్యలో నీకు మసీదు ఎందుకు ఉంటుందిరా? దీని ఇప్పుడు ఆర్కియాలజీ వచ్చేసి దాన్ని తీసేయని చేసేసరికి దానికి గొడవ అయిద్దనా? ఎందుకు గొడవ అవుతుంది? ఇప్పుడు ఈ అన్నదమ్ముల ఆస్తులు కూడా గొడవ అయిద్దా? చెప్పే ధైర్యం లేదు ఎవ్వడికి కూడా, దాన్ని అడిగేటువంటి ఎవ్వడు లేడు. కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానివల్ల ప్రారంభ కర్మ మనకి మైనస్ అయ్యేటువంటి దౌర్భాగ్యతలు ఉన్నాం. అందుకే చెప్పొచ్చేది ఏంటంటే సనాతన ధర్మంలో ఉండేవాడే తన కొమ్మను తను నరుక్కుంటూ తన నాశనం తను పొందుకుంటున్నాడు. అంతే తప్ప ఇంకెవ్వడు దాన్ని ఏం చేయలేదు. దీన్ని ఎవడో ఒకడు మళ్ళీ వివేకానందుడు వస్తాడు, తప్పకుండా తప్పకుండా దాని ప్రయోజనాన్ని పొందుకునేటువంటి వ్యక్తులు మనం అయి ఉంటాం. కలియుగంలో కనీసం సనాతన ధర్మం ఇంకా కోర్స్ నేను ఛాలెంజ్ చెప్పగలుగుతాను. మొఘలులు, అంతకుముందు ఇంకొకడు ఎవడెవడో వచ్చిన దేశాన్ని సనాతన ధర్మాన్ని హింస పెట్టినా, నష్టపేద్దాం చూసినా అది నష్టం కాకుండా మళ్ళీ నేలకు అది అంటారు కదా, గోడ కొట్టిన బంతిలాగా అంత వేగంగా బయటకు వచ్చిన విషయంలో నా సనాతన ధర్మం పైకే వస్తుంది. ఇంకా 100 మందికి, కొన్ని లక్షల కోట్ల మందికి కూడా నా సనాతన ధర్మం మాత్రమే మూల గ్రంథంగా ఉండబోతుంది. అందులో సందేహం లేదు. అంటే కనీసం పట్టించుకోకపోతే ఇబ్బంది కదా, మన ఆవేదన చెప్పకపోతే కష్టం. కాబట్టి ఆవేదనని చెప్పుకునే ప్రయత్నం ఇది, అంతకుముందు ఇంకోటి ఏం లేదు. ఓకే, నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.